వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కులచిచ్చు రాజకీయాల కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగడం లేదన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశంలో మోదీని ఎదిరించగలిగిన నేత కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం. హైదరాబాద్ చైతన్యపురి ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫల యత్నం. స్థానికులు కేకలు వేయడంతో పరారైన దుండగులు. గజ్వేల్లో హాత్ సే హాత్ జోడో యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మాదాడి జస్వంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సైనికులను ఒక తాటిపై తేవడమే హాత్ సే హాత్ జోడో యాత్ర లక్ష్యమని వెల్లడి. కృష్ణా జిల్లా గుడివాడలో బీజేపీ బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. డీటెయిల్స్ చూస్తే కులచిచ్చు రాజకీయాల కారణంగానే ఆంధ్రప్రదేశ్ లోని అభివృద్ధి జరగడం లేదని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీకి చెందిన కులం వారిని ఇబ్బంది పెట్టడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. ఏపీలో విచిత్ర పరిస్థితులు ఉన్నాయని, అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ బీజేపీ వైపే ఉన్నాయని, అందుకే మోదీని ప్రశ్నించి రాష్ట్రానికి కావాల్సింది సాధించుకోలేకపోతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ సమక్షంలో తెలంగాణ భవన్లో కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ, దేశంలో మోదీని ఎదిరించగలిగిన నేత కేసీఆర్ ఒక్కరేనని, ఏపీకి ఆయన నాయకత్వం ఎంతో అవసరమన్నారు. 8 ఏళ్లలో కనీసం రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకోలేకపోయారని, సముద్ర తీరాన వైజాగ్ లాంటి నగరం ఉన్నా దాన్ని అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణకు అన్యాయం చేయడం వల్లే అక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం కేసీఆర్ ఉద్యమించారని తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీని విడగొట్టింది కేసీఆర్ కాదని, బీజేపీ సహకరిస్తే కాంగ్రెస్ పార్టీని విడగొట్టిందన్నారు. వహించినటువంటి బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు తోట చంద్రశేఖర్ గారికి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు గౌరవనీయులు రాజేశ్వరరావు గారికి, నిజామాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ సోదరుడు పోచారం భాస్కర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసినటువంటి నా సోదరుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు బైకన్ శ్రీనివాస్ యాదవ్ గారికి, అట్లాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మా రాష్ట్రంలో కూడా కావాలి, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వం అవసరం ఉన్నది. తద్వారా భారతదేశం మొత్తానికి కూడా కేసీఆర్ నాయకత్వం అవసరం ఉన్నది అని భావించి మరి వాళ్ళ ముస్తాక్ గారు కార్పొరేటరు కర్నూలు నుంచి వచ్చారు. వారు దయచేసి ఒకసారి నమస్కారం చేయవలసిందిగా సభకు. వారు కార్పొరేటరు కర్నూలు నుంచి టీడీపీ పార్టీ నుంచి వచ్చారు, వార్డ్ నంబర్ 2. అట్లనే సాయిజయ్ గారు సర్పంచ్ రామాపురం, ప్రకాశం జిల్లా, రామాపురం ప్రకాశం జిల్లా. అట్లాగే సోదరుడు సలీం బేగ్ గారు ఎక్స్ ఎంపీటీసీ నన్నూరు. అట్లాగే వెంకటేశ్వర్లు గారు ఎక్స్ ఎంపీటీసీ తాళ్లపల్లి, ప్రకాశం డిస్టిక్. కూర్చో, నాకు కనిపిస్తలేదు, మనకు కనిపిస్తుంది. అట్లాగే యూసుఫ్ బేగ్ గారు ఎక్స్ జడ్పీటీసీ. అట్లాగే శ్రీనివాసు మాధుల్ గారు, శ్రీనివాస్ గారు ఐహెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు కర్నూలు నుంచి.
అట్లాగే అనీషా పాషా గారు ఐహెచ్ఆర్సీ. హైదరాబాద్ చైతన్యపురి ప్రాంతంలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల అవలంబిస్తున్న మోసపూరిత విధానాలను గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ సైనికులను ఒకతాటిపై తేవడమే హాత్ సే హాత్ జోడో యాత్ర లక్ష్యమని టీపీసీసీ డెలిగేట్ మెంబర్ మదాడి జస్వంత్ రెడ్డి అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హాత్ సే హాత్ జోడో యాత్ర వాల్ పోస్టర్ ను కార్యకర్తలతో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడమే ముఖ్య ఉద్దేశమని హాత్ సే హాత్ జోడో యాత్ర గజ్వేల్ నియోజకవర్గంలోని ముగులు మండలం నుండి ఈ యాత్ర మొదలవుతుందని, యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి కార్యకర్తను ఏకదాటిపైకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలోని గడప గడపకు వెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు చైతన్యవంతులను చేయడమే ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. హాత్ సే హాత్ జోడో కార్యక్రమం గజ్వేల్ నియోజకవర్గంలో చేయాలని ఉద్దేశించి పోస్టర్లు ప్రింట్ కార్యక్రమం రిలీజ్ చేయడం జరిగింది. అది రేపు మేము బండమైలారం ఆర్ దాసర్లపల్లి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బండమైలారం నుంచి షురూ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్ అన్ని తిరిగి అక్కడి నుంచి తునికి బొల్లారంకి వచ్చి తునికి బొల్లారం నుంచి ఆర్ఆర్ కాలనీలో మీటింగ్ పెట్టాలని ప్లాన్. అది ఏ రోజు అవుతుందనేది తెలియదు. రేపు మేము తిరిగినాక ఒక రోజు మొత్తం యాత్ర చేసినాక పొద్దున 9:30 10 గంటల వరకు పొద్దుపూట చేసి సాయంత్రం 7 నుంచి 9 వరకు చేయాలని ప్రోగ్రాము. వీలైతే వెదర్ మంచిగా కోఆపరేట్ చేస్తే ఇంకెక్కువ టైం స్పెండ్ చేసి ఇంకా బాగా ఊరూరులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలనేది ఉద్దేశం. సో గజ్వేల్లో మేము 90 రోజులు 100 రోజులు అని కాదు, ఎన్ని రోజులు ఛాన్స్ ఉన్నా కానీ హాత్ సే హాత్ జోడో అటువంటి కార్యక్రమం పేరు వేరైనా కానీ బేసికల్ గా హాత్ సే హాత్ జోడో చేస్తాం. ఇంకా కొత్త పేరు ఏదైనా వచ్చినా కానీ దాని కంటిన్యూషన్ ఉంటుంది, సిమిలర్ గా ఉంటుంది. ఇప్పుడు భారత్ జోడో యాత్ర చేసినట్టుగానే ఇది ఉంటుంది. కానీ దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇంటింటికి పోయి కొన్ని మేము పర్సనల్ గా చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటుంది. రుణమాఫీ కాలేదు, తర్వాత 2 bedrooms గురించి మాట్లాడుతున్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మొత్తం మేము మాట్లాడతాము హాత్ సే హాత్ జోడోలో. సో ఇది ఈ కార్యక్రమం అనేది 10 రోజులు 50 రోజులు 100 రోజులు అనేది ఆన్ గోయింగ్ కంటిన్యూషన్ ఉంటుంది. నేను అనుకుంటున్నా మొత్తము మేము ఉన్న 9 మండలాల్లో 100% కంప్లీట్ గా ప్రతి విలేజ్ కవర్ అయ్యేటట్టుగా ఎలక్షన్స్ బిఫోర్ మేము కంప్లీట్ చేస్తాం. సో అందులో డ్యూరింగ్ ది హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో జెండా ఎగరేయడం, ప్రతి విలేజ్ లో జెండా పండుగ కూడా చేసుకుంటాం. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆన్ గోయింగ్ ఉంటుంది. హాత్ సే హాత్ జోడోకు ఒక లిమిట్ టైం పీరియడ్ లేదు, కంటిన్యూగా చేస్తాము. ఈ పీరియడ్ లో చేస్తాము, ఇప్పుడు చేస్తాము, మళ్ళీ ఇంకా కంటిన్యూ చేస్తాము. ఒక 3 నెలలు 4 నెలల వరకు కంటిన్యూ అవుతుంది. అందులో ఎన్నో కార్యక్రమాలు జోడించి అన్ని కార్యక్రమాలు చేయాలనేది ప్లాన్.
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ కార్యక్రమం కృష్ణా జిల్లా గుడివాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పార్టీ నిర్దేశించిన ప్రణాళికను వివరించారు. నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ ఎలా నిర్వహించాలి అన్న విషయం వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఇటీవల పోలింగ్ బూత్ స్థాయిలో నిర్వహించిన విషయం గుర్తు చేశారు. పోలింగ్ బూత్ స్థాయి పరిధిలోని ప్రజలకు సమీకరించి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. 25 లోపల వివిధ ప్రాజెక్టుల రూపంలో ఇందులో ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ దగ్గర నుంచి ఎనర్జీ, సోషల్ అండ్ కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, inclusive of water and sanitation, communication and telecom. టోటల్గా ఎయిర్పోర్ట్స్ కానీ, పోర్ట్స్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, పవర్ కానీ, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కానీ, ఇరిగేషన్, అర్బన్ స్పోర్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ విధంగా 503 ప్రాజెక్టుల్ని ఈ రాష్ట్రంలో అమలుపరిచేటువంటి ఒక యోజనని కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఇందులో 3 లక్షల కోట్లతో నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని కేంద్రం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుంది. ఇది కాకుండా ప్రతి గ్రామం 14-15 ఫైనాన్స్ లో ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది గ్రామాల్లో రోడ్లు వేయడానికి. అలానే ఎన్ఆర్ఈజెస్ లో ఉపాధి హామీ కూలీలు 80 లక్షల కుటుంబాలకి, అలానే దానికి అనుసంధానంగా రాష్ట్రంలో వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి గ్రామాల్లో శ్మశాన వాటికల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 30,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారికి 4 సంవత్సరాల్లో 30,000 కోట్లు, 60,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది అదనం. అలానే ఈ రాష్ట్రంలో 40 లక్షల ఇళ్లుని కేంద్రం 14 నుంచి ఇప్పటి వరకు మంజూరు చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో, ప్రతి మున్సిపాలిటీలో ఇల్లు ఇవ్వడం కోసం 10 లక్షలు ఇల్లు ఇవ్వడం జరిగింది. దానికి 10,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో. అలానే ఈ ప్రభుత్వానికి ఇప్పుడు 22 లక్షల ఇళ్లని 1,80,000 అంటే 40,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఇంటికి 1,80,000 రూపాయలు. గతంలో 1,50,000, ఇప్పుడు 1,80,000. అల్లూరు జిల్లా గన్నెల గ్రామంలో ఈ ఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేక మాంసం తెచ్చుకుని ఎంతో ఇష్టంగా వండుకుని తిన్న తర్వాత ఒకే కుటుంబంలోని 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ 5 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరి అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇది నా కాయలు కాయలు करंजगड़ी आणलाय फलामगडी आतले से गोडे पिलातले आणले मग ते जाय करी कशी बोलता से बोली करी जीवनटा बोली करी उठी गलो मग गले मरी रला था వాళ్ళకి ఏం అవ్వలేదా? వాళ్ళకి అవతల వాళ్ళకి లేదు, మాకే వీళ్ళే తిన్నారు. మీరే తిన్నారా? ఆ ఊరికి ఒక 3 ఓటాలు వేసి పొలమలసాకి వాళ్ళకి ఏమైందా? ఏమో లేదు కదా, నిన్న చింతపండు కొట్టాడమ్మా చేయండి. అందరికి విరోచనాలు పడుతుందా? క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి
ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని, త్వరలో సీఎం జగన్ జైలుకు వెళ్లే అవకాశం ఉందని PCC మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీఎం జగన్ ప్రతిష్టతను పాతాళానికి పడిపోయేలా చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైకాపా పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వైకాపా మునిగిపోయే పడవని ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో చేరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వివరిస్తూ ముద్రించిన గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు, నాయకులు నజీర్ అహ్మద్, అల్లా బకాష్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట ఆకాశం నుండి పాతాళానికి పడిపోతా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది, వైకాపా పని అయిపోయింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైకాపా పార్టీ చిత్తుగా ఓడిపోక తప్పదు, జగన్మోహన్ రెడ్డి శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదు. ఈ లోపల జగను జైలుకు కూడా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల వారు వైకాపా పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. రైతులేమో రగిలిపోతున్నారు, ఉద్యోగులేమో ఉడికిపోతున్నారు, నిరుద్యోగులేమో నిరాశతో ఉన్నారు, మహిళలు మందుబాబులేమో మండిపోతూ ఉన్నారు, కాంట్రాక్టర్లు కాగిపోతూ ఉన్నారు, సర్పంచులు సలసలా కాగిపోతూ ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ముఖ్యమంత్రి పట్ల, వైకాపా పట్ల ఉంది. ఈ 3 సంవత్సరాల 10 నెలల కాలంలో వైకాపా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా,
అరాచక ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా ఎన్ని విధాలుగా భ్రష్టు పట్టాలనో అన్ని విధాలుగా భ్రష్టు పట్టించింది. రాష్ట్రంలో మాఫియా రాజ్యం వెళుతూ ఉంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, బియ్యం మాఫియా, ఎర్రచందనం మాఫియా, ఎర్రమట్టి మాఫియా, ఈ విధంగా మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది రాష్ట్రంలో. ఇటీవల వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్ట పాతాళానికి పడిపోయేటట్లు చేసింది. కాబట్టి వైకాపా ఒక మునిగిపోయే నావది. కాబట్టి వైకాపాలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాసులకు కాంగ్రెస్ పార్టీ పిలుపిస్తూ ఉంది. అది మునిగిపోయే నావ. రండి, ఒకప్పుడు మీరందరూ కాంగ్రెస్ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీలోకి రండి, స్వగృహ ప్రవేశం చేయండి. అనంతపురం జిల్లా కనేకల్ మండలం పరిధిలోని బెనేకల్ గ్రామంలో 30 మంది వ్యవసాయ కూలీలతో వెళుతున్న వాహనం అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. వ్యాన్లో వెనుక భాగంలో ఉన్నటువంటి కూలీలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాలైనటువంటి కూలీలను ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. మట్టిగా కొట్టిందంటే అది చాలా పాలు వస్తుందంటే హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులకు పూనుకుంది. పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగాయి. ముఖ్యంగా క్రిస్టియన్ మిషనరీలతో పాటు పలు సంస్థలపై ఐటీ అధికారులు సడన్ గా దాడులు చేశారు. తెలంగాణలోని 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగాయి. అల్వాల్, బొల్లారం, కీసర, జిడిమిట్ల, మెదక్, పటాన్చెర్లో ఐటీ తనిఖీలు నిర్వహించారు. మొత్తం 9 సంస్థల్లో సోదాలు కొనసాగాయి. బాల వికాస్ ఫౌండేషన్ లో ఐటీ దాడులు నిర్వహించింది. 2016లో బాల వికాస్ ఫౌండేషన్ ఏర్పాటైంది. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ లోని ఎన్జీఓలుగా బాల వికాస్ రిజిస్టర్ అయింది. కాగా ఇటీవల కాలంలో ఐటీ హైదరాబాద్ కేంద్రంగా ఐటీ దాడులను ముమ్మరం చేసింది. పలు సంస్థలపై దాడులు నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితమే గూగీ కంపెనీపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం కూడా తెలిసిందే. విశాఖ వేదికగా ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖ వేదికగా జరిగే G20 సమావేశాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. ఈ సమావేశాల్లో 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని, సమావేశాలకు వస్తున్న విదేశీ ప్రతినిధులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రతినిధులకు తెలుగు సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికేలా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశామని, విదేశీ ప్రతినిధుల సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. G20 సమావేశాల నేపథ్యంలో 100 కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. సిపి శ్రీకాంత్ మాట్లాడుతూ G20 సమావేశాలకు 2000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, విదేశీ ప్రతినిధులు ఉన్న చోట ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. G20 సమావేశాల నేపథ్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామని, విశాఖ వాసులు సమావేశాలు జరిగే సమయంలో పోలీసులకు సహకరించాలని కోరారు. Welcoming them traditionally and taking them to the hotel with the proper care under the security cover. On 27th, there will be a welcome dinner in the hotel. On 28th, there will be panel discussions which are finalized by the G20 Secretariat. 28th night, there will be one gala dinner which is hosted in the beaches of Radisson Blu adjoining places. So we are expecting Honorable Chief Minister to participate in the gala dinner. Honorable CM will also address the foreign delegates and also join the gala dinner with the other representatives
On that day, we will be also showcasing one of the very important documentaries, the name of Tarangini, followed by dinner. Parallelly, the other cultural programs will be running there. There will be health retreat program in the early morning to showcase the strengths of yoga and the importance of meditation to the foreign dignitaries. It is done for 1.5 hours. Then other important panel discussions and the meetings will continue on 29th. And there will be again quiet dinner on 29th. 30th, apart from the local discussions, the panel meetings, in the evening, we will be taking them to local site visits. So 3 places have been identified by the Commissioner GVMC in coordination with the Collector and the Commissioner of Police. So 30th evening also we will be having the quiet dinner. And 31st, again, there will be a kind of workshop with the municipal commissioners. నెల్లూరు జిల్లా కావలిలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ ఫోన్ టవర్స్ వద్ద ఉన్న బ్యాటరీలను చోరీ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ముఠాను పట్టుకున్నారు రూరల్ పోలీసులు. వారి వద్ద నుంచి 7 లక్షల విలువైన బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలు చేయడం జరిగింది. మరి వాళ్ళ సిబ్బంది, తర్వాత కావలి రూరల్ సిఏ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈరోజు ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా 7,40,000 విలువ చేసే బ్యాటరీని, అందులో కొన్ని ఇక్కడ మీ ముందర ఉంచడం జరిగింది. అన్ని ఉంచలేము కాబట్టి కొన్ని తీసుకురాలేదు. మిగతాది కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేశాము. దాదాపు 100 బ్యాటరీలు. దీంట్లో ఇంకా 2 ముద్దాయిలు పరారులు ఉన్నారు. ఇంకా కొన్ని బ్యాటరీలు కూడా రికవర్ చేసేది ఉంది. సో ఇంక మీద ఎక్కడ కూడా ఇట్లాంటి టవర్ సంబంధించిన బ్యాటరీలు దొంగతనం జరగకుండా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా దొరకకుండా తప్పించుకుంటున్నారు. వీళ్ళని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తారు. ప్రస్తుతానికి మనకు వచ్చిన సమాచారం మేరకు గత సంవత్సరం నుంచి కూడా వీళ్ళు బ్యాటరీలే దొంగతనం చేస్తున్నారు. వీళ్ళు అక్కడ అంటే ముఖ్యంగా టవర్ల దగ్గర ఎవరు ఉండరు కాబట్టి బందోబస్తు కూడా ఎవరు ఉండరు. తర్వాత వాళ్ళు సరిగా సీసీ కెమెరాలు కూడా పెట్టుకోలేదు. తర్వాత ఎవరు కూడా తాళాలు కూడా ఉండరు. అక్కడ లాక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి లాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎవరు రారు కాబట్టి అన్ని కూడా ఆల్మోస్ట్ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని అవుట్స్కట్స్ లో ఉన్నట్టు అక్కడ ఎవరు రారు కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులచిచ్చు రాజకీయాల కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి జరగడం లేదన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. దేశంలో మోదీని ఎదిరించగలిగిన నేత కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం. హైదరాబాద్ చైతన్యపురి ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫల యత్నం. స్థానికులు కేకలు వేయడంతో పరారైన దుండగులు. గజ్వేల్లో హాత్ సే హాత్ జోడో యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మాదాడి జస్వంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సైనికులను ఒకతాటిపై తేవడమే హాత్ సే హాత్ జోడో యాత్ర లక్ష్యమని వెల్లడి. కృష్ణా జిల్లా గుడివాడలో బీజేపీ బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.